కవిత కేసు విషయంలో ఒక మరో కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే కాస్త ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆది నుంచి కూడా అన్నీ విచిత్రమైనటువంటి వాదనలే నిందితుల తరపు నుంచి. ఏది క్లియర్ కట్గా ఇంతవరకు గట్టిగా దర్యాప్తు సంస్థలకి కౌంటర్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దీన్ని మనం ఏ విధంగా పరిగణించాలి? మనం బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి, దర్యాప్తు సంస్థల్ని కూడా నిందించాలి అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే అది బీజేపీ అధీనంలో పనిచేస్తూ ఉంటుంది, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధీనంలో అని. కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు బలమైన ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యవహారాలు చేయరు. అలా చేయటం వల్ల ఎప్పటికైనా సరే ఆ యొక్క దర్యాప్తు సంస్థల ఉనికికే ప్రమాదం. కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఎన్ఐఏ కానీ, ఈడీ, ఐటీ, సిబిఐ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి మూల స్తంభాలు ఈ దేశానికి. అవే గనక లేకపోతే, అవే నిర్వీర్యం అయిపోతే గనక ఈ దేశంలో దుర్మార్గులు, దుష్టులు, క్రిమినల్స్, దోపిడీదారులు మస్తుగా పబ్బం గడుపుకుంటారు. పేదలు ఇంకా పేదలవుతారు, మధ్యతరగతి వాళ్ళు కూడా పేదల దశకు వచ్చేస్తారు. సో మొత్తంగా వాళ్ళు ఒక కుంభకర్ణుల్లాగా, బకాసురుల్లాగా దోచుకుంటారనమాట. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయానికి వద్దాం. కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ నిజంగా వికారంగా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కసారి కూడా నేను ఈ క్రిమినల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేదు, ఇదిగో ఒక ప్రూఫ్ అని చెప్పి, సాలిడ్ ప్రూఫ్ ఒకటి టెక్నికల్గా ఆవిడ చూపించలేకపోతూ ఉన్నారు. కేజ్రీవాల్ సంగతి ఎలా ఉన్నా సరే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఒక వ్యక్తి కాబట్టి మనం ఒక కార్నర్లో ఆలోచిస్తామేమో. అంటే కొంతమంది ఆలోచిస్తారు కదా, ఈమె నిజంగానే బయటికి కడిగిన ముత్యంలా వస్తే బాగుంటుందని. ఎలా వస్తారు ఇలాంటి వాదనలు చేస్తే అని అనిపించక మానదు. ఒకసారి బేసిక్గా ఇవాళ ఉన్నటువంటి వార్తాంశాలన్నింటినీ కూడా గమనిస్తే, వెలుగు దినపత్రిక ఇచ్చినటువంటి కథనం ప్రకారం కేసే తప్పు, చెప్పేదేముంది అంటూ కవిత మాట్లాడారు. కేసే తప్పు అంట, ఈవిడ తప్పు కాదంట. ఇప్పుడు కొన్ని వందల కొలది ఆరోపణలు చేశారు. ఎలిగేషన్స్ ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. వారేమో ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ట్రాన్సాక్షన్స్ చూపిస్తూ ఉన్నారు, వాట్సాప్ స్క్రీన్ షాట్లు చూపిస్తూ ఉన్నారు, అప్రూవర్ల బైట్స్ చూపిస్తూ ఉన్నారు, వాంగ్మూలాలు. ఇన్నింటి నడుమ కేసే తప్పని ఎట్లా అంటారు? అయితే అయిందేదో అయిపోయింది, పొరపాటు అయిపోయిందనో లేకపోతే ఇంకో కోణంలోనూ మాట్లాడాలి. కానీ దీన్ని వీలైనంత రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి కవిత ఎప్పుడైతే తీహార్ జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆ ఆలోచన శక్తి ఏమవుతుందో, లేకపోతే ఆవిడకి గైడెన్స్ ఎవరిస్తున్నారో తెలియదు. కానీ దీని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయ మార్గంలో దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. దర్యాప్తు సంస్థలకి సహకరించాల్సిందే. ఎందుకంటే ఆవిడ మాటలు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఎలిగేషన్స్కి కౌంటర్ ఇచ్చేలాగా లేవు. అవి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ బీజేపీకి కౌంటర్ ఇచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ బీజేపీని, ఈడీని, సిబిఐని కలిపేసి ఒక మిక్సీలో వేసేసి దానికి కౌంటర్ ఇస్తూ ఉంటే చూసే ప్రజలన్నా నమ్మాలి కదా. అట్లీస్ట్ ఒక నమ్మకం కలగాల, కవితకు ఏదో ట్రై చేస్తుందని చెప్పి. జరిగిందేదో జరిగిపోయిందో లేకపోతే ఇరికించారనో అనిపించేలాగా ప్రజలకి మీ వైపు నుంచి జవాబులు రావాలా, లేఖలు రావాలా. అలా కాకుండా నేను నిప్పు కడిగిన ముత్యంలో బయటకు వస్తాను అంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ప్రూఫ్స్ కావాలి కదా. ఫోన్లు ఛిద్రం చేశారు అనేది ఒకటి చెప్పారు, అవునా కాదా చెప్పాలి. ఫోన్లు మీరు ఇచ్చిన వాటిల్లో కొన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారు. అసలు ఎంత పెద్ద రిచ్ క్యాండిడేట్ అయినా, ఎంత పెద్ద సీఎం తనయ అయినా కూడా ఒక సంవత్సరంలో డజను, అర డజన్ ఫోన్లు మారుస్తారా? ఒక వ్యక్తి 4-5 ఫోన్లు ఒకేసారి మార్చేస్తారు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months, 9 months. ఇవన్నీ అనుమానాలే కదా. అవన్నీ ఎందుకు చేశారు? గతంలో కూడా 2 ప్లాస్టిక్ కవర్లలో ఒక అర డజను ఫోన్లు చూపించారు, అవన్నీ మీవే అని చెప్పేసి. అనుమానం ఆటోమేటిక్గా వస్తున్నాయి మీ పైన. ఇప్పుడు మళ్ళీ అవే వికారమైనటువంటి కామెంట్స్. కేసే తప్పు, చెప్పేదేముంది అంటూ కవిత మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న టైంలో ఆమెను మీడియా ప్రశ్నించగా సిబిఐ అధికారులు మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతారు. కొత్తగా చెప్పేదేమీ లేదు, సిబిఐది వృధా ప్రయాస, సిబిఐ చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారట. లిక్కర్ స్కామ్లో కవితనే సూత్రధారి అంటూ శీర్షిక. ఆప్కు 100 కోట్ల రూపాయల మళ్లింపులో ఆమెదే కీలక పాత్ర. కస్టడీ అప్లికేషన్లో సంచలన విషయాలు వెల్లడించిన సిబిఐ. కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించిన కోర్టు. శరత్ చంద్రారెడ్డి నుంచి తెలంగాణ జాగృతికి 80 లక్షల రూపాయల విరాళం.
ప్రతిఫలంగా లిక్కర్ దందాలో ఛాన్స్ ఇస్తానని శరత్కు కవిత హామీ. 5 రిటైల్ జోన్ల కోసం 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్. మహబూబ్ నగర్లో భూమి సేల్ డీడ్ పేరిట 14 కోట్ల రూపాయల వసూలు. అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులు. కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర పన్నారు. K+K అయింది ఇక్కడ. కవిత కేజ్రీవాల్ తప్పించుకునేలాగా సమాధానాలు. ఆమెను కస్టడీకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తే కానీ మరిన్ని వివరాలు బయటకు రావు. కోర్టు దృష్టికి తెచ్చినటువంటి సిబిఐ. అయితే ఇక్కడ మంకుం పట్టులాగా కవిత కానీ కేజ్రీవాల్ కానీ ఇతర నిందితులందరూ కూడా సిబిఐ ఈడీ అడిగేటటువంటి ప్రశ్నలకి కస్టడీలో సుదీర్ఘముగా విచారణ సాగుతుంది. ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకు సమాధానం ఆన్ పేపర్లో రాసుకుంటారు. వాళ్ళు కూడా రాజే చెప్పాలి సమాధానం, డైరెక్ట్గా అనరు. అలాగే వీడియో రికార్డింగ్ కూడా కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎక్కడైనా సరే పొరపాటున వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం లేదు అంటే కోర్టు ఏం చేస్తుంది? జైల్లోనే ఉంచుతుంది. చెప్పేదేమీ లేదు సిబిఐకి, సిబిఐ చేస్తున్నది తప్పు అంటే చెప్పాల్సింది ఉంది. కవిత కానీ కేజ్రీవాల్ కానీ చెప్పాల్సింది ఉంది. పలానా ట్రాన్సాక్షన్ మేము చేశామని చెప్పారు, చూపించారు. మా కంపెనీ అకౌంట్ నుంచి వెళ్ళింది అంటున్నారు. కంపెనీ అకౌంట్ నుంచి వెళ్ళలేదని ప్రూవ్ చేయండి. సౌత్ గ్రూప్ నుంచి అక్కడ ఢిల్లీ కంపెనీకి వెళ్ళలేదు, ఇంత ట్రాన్సాక్షన్ అవ్వలేదు, ఒక ఎంత ఆల్మోస్ట్ ఒక 20 crores అబవ్ అనుకుంటా, ఎగ్జాక్ట్లీ సబ్జెక్టివ్ కరెక్షన్, అంత వెళ్ళలేదని ప్రూవ్ చేసుకోవాలి. ఇలా ప్రతి దశలో ప్రూవ్ చేసుకోలేకపోయి దర్యాప్తు సంస్థల్ని నిందిస్తే భారతదేశపు పౌరులు మిమ్మల్ని శంకించక మానరు. మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మీకున్నటువంటి సోకాల్డ్ సపోర్టివ్ పత్రికలు ఏమన్నా బాకాలు ఊదొచ్చేమో కానీ జర్నలిజం ఒరిజినల్గా చేసేవాళ్ళు కానీ మీడియా కానీ ప్రజలు కానీ దీన్ని హర్షించే విధంగా చూడరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకునేలాగా ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు లోపల ఆవిడకి గైడెన్స్ ఇవ్వాలి. అందుకనే సిబిఐ ఏం చేస్తుందంటే ఆమెను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే కానీ ఈ బయటికి వివరాలు రావు అని చెప్పాను కదా. సుదీర్ఘ విచారణ ఉంటుంది. పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా ఒక 6 గంటలు, ఒక 7 గంటలు మినిమం ఉంటుంది. మధ్యలో లంచ్ టైం తీసేస్తే అడిగిన ప్రశ్నే అడుగుతారు. క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర నిందితులను ఎదురెదురుగా పెట్టి అడుగుతారు. ఒకే ప్రశ్న వారికి వీరికి వేరువేరుగా అడుగుతారు. చాలా రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. క్రిమినల్స్కి పరాకాష్ఠలాగా ఆలోచిస్తారు. క్రిమినల్స్ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళు చేసే క్రైమ్ని ఛేదించాలంటే అంతకు మించినటువంటి క్రిమినల్ లాగా ఆలోచిస్తారు వాళ్ళు. మనం అనుకునేదా మనం ఊహించలేం. అట్లుంటాయి దర్యాప్తు సంస్థల యొక్క టాక్టిక్స్లు. సో ఎంత ప్రయత్నించినా కూడా కవిత పరిస్థితి అర్థం కాని విధంగానే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ప్రధాన సూత్రధారి అని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి ఆమె కుట్ర పన్నారని సిబిఐ పేర్కొంది. కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టడీ అప్లికేషన్ను రౌజ్ అవెన్యూలోని స్పెషల్ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. విచారించిన కోర్టు కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించింది. అంటే అటు ఈడీ కస్టడీ, ఇటు సిబిఐ కస్టడీ. ఒకటే కేసు, 2 కస్టడీలు, 100 కోట్ల రూపాయల స్కాము, ఇంకా చెప్పాలంటే 600 కోట్ల రూపాయల స్కాము వెరసి తిహార్ జైల్లో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి. నిందితులందరూ కలిసి అధికారంలో ఉన్నప్పుడు పేటరేగిపోయి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉన్నది సంపాదించింది చాలక ఇంకా సంపాదించాలనే ఒక అత్యాశకు పోయి ప్రభుత్వాల అధీనంలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహారాలు మార్చేస్తే, వాటిల్లో వేలు పెడితే ఈ విధంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి, సంతోష్ రావుకి, ఇంతమందికి బ్యాడ్ అంటే వాళ్ళు ఏమన్నా చేశారా వాళ్ళ మీద ఆరోపణల పక్కన పెడితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం వలన ఈరోజు ఇంతమందికి బ్యాడ్ నేమ్, పతనావస్థ. బీఆర్ఎస్ మళ్ళీ ఉద్ధరణ జరగాలంటే ఎన్నో మల్లగుల్లాలు పడాలి. అఫ్కోర్స్ కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు, మళ్ళీ నిలబెట్టొచ్చు. కానీ ఈ కుదుపునకు కారణం కవిత కాదా? ఆవిడ అత్యాశకు పోవుడు కాదా? ఇది చాలామంది ప్రజావాణి. ఈ గొంతుకను మీరు ఎక్కడన్నా సరే ఏ మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి అడిగినా కూడా అదే చెప్తారు. అలాగే తర్వాత 11 పేజీల కస్టడీ అప్లికేషన్లో సిబిఐ సంచలన విషయాలను వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు స్కామ్లో పలువురి పాత్ర, కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సహ నిందితుల స్టేట్మెంట్లను అందులో పొందుపరిచింది. 11 పేజీల స్టేట్మెంట్ ఉంది. తర్వాత తెలంగాణలో బిజినెస్ ఎట్లా చేస్తావో చూస్తా, ఎవరిని? శరత్ చంద్రారెడ్డిని బెదిరించిందంట కవిత. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లుగా సిబిఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూల్స్కు విరుద్ధంగా శరత్ చంద్రారెడ్డికి చెందినటువంటి 3 సంస్థలకు 5 రిటైల్ జోన్లు దక్కాయి. ఇట్లా కేటాయించినందుకు గాను ఒక్కో జోన్కు 5 కోట్ల రూపాయల చొప్పున 25 కోట్లు చెల్లించాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారంట. లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు తాను విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించానని
ఆయనతో అన్నారట. అయితే శరత్ చంద్రారెడ్డి 25 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించేందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను చెప్పినట్లు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎట్లా చేస్తావో చూస్తాను అని చెప్పి శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారు. ఇది కస్టడీ అప్లికేషన్లో సిబిఐ పేర్కొన్నటువంటి విషయం. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కవిత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాము, తప్పకుండా మేమే అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు ఇవన్నీ కూడా ఎంత పెద్ద మ్యాటర్ కాదు, ఆల్రెడీ పెద్ద పెద్ద కేసుల్లో ఉన్న వాళ్ళు సీఎం లైన్ వాళ్ళు ఉన్నారు, జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ సీఎం లైన్ వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో అటువంటి ఘన కీర్తి కలిగిన నాయకులు ఉన్నారు, వారితో పోలిస్తే నేను చేస్తున్న యాక్టివిటీ ఎంత అనుకున్నారు. కానీ ఇక్కడ సాలిడ్ ప్రూఫ్స్ ఉండడం వల్ల, అలాగే తెలంగాణ ప్రజానీకం తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం, ప్రభుత్వపు మార్పు, దాని వలన ఈరోజు డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు సిబిఐ తన కస్టడీ పిటిషన్లో పేర్కొన్నటువంటి ఆ 14 పేజీల వివరాల్ని ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ట్రయల్ కోర్టు పర్మిషన్తో ఈ నెల 6న తిహార్ జైల్లో కవితను విచారించామని, అయితే ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదని సిబిఐ పేర్కొంది. ఎప్పటికీ రావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సమాధానం చెప్పలేదు అంటే యూ అడ్మిట్ టు దట్, అంటే మీరు క్రిమినల్ అని, అంటే ఇందులో పార్టిసిపేట్ చేశారు ఈ క్రైమ్ యాక్టివిటీలో అని. అదే ఫైనల్గా కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సమాధానం చెప్పకపోతే కుదరదు. పొంతనలేని సమాధానాలు చెప్పినా మౌనంగా ఉన్న నేరాంగీకారం కిందకే వస్తుంది అకార్డింగ్ టు చట్టాలు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర హవాలా రూపంలో మళ్లించిన డబ్బు వివరాలపై ప్రశ్నించినట్లు తెలిపింది. వీటికి తప్పించుకునే ధోరణిలో కవిత సమాధానాలు చెప్పారని, అందువల్ల కస్టడీలో ఇంటరాగేషన్ చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించింది. లిక్కర్ స్కామ్లో ఇతర భాగస్వాముల నుంచి పొందిన డబ్బులను విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లించటం, లిక్కర్ పాలసీ రూపకల్పనలో అమలుతో నిందితులతో కలిసి కవిత కుట్ర పన్నారని సిబిఐ తెలిపింది. పాయింట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్లో ఇతర భాగస్వాముల నుంచి పొందిన డబ్బులను విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి, సౌత్ గ్రూపు మొత్తం మీకు ఆల్రెడీ ఒక వివరణ ఇచ్చాను. ఈ చైన్ సిస్టమ్ ద్వారా విజయ్ నాయర్కి పంపించడం, అంటే ఢిల్లీకి పంపించడం, అక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లించడం, ఓవరాల్గా లిక్కర్ పాలసీ రూపకల్పన అంటే పొద్దున్న 3-4 గంటల దాకా షాపులు తెరిచి ఉంచటం, ఎంఆర్పి ధరలు గరిష్ట ఎంతైనా పెట్టుకోవడం, మద్యం డోర్ డెలివరీ ఇలాంటివి అనమాట. మద్యం పాలసీ రూపకల్పన. అలాగే ప్రభుత్వానికి 60% వాటా ఉంటే 60% కాదు, మొత్తం 100% ప్రైవేటీకరణ. తద్వారా మనకు నచ్చిన వారికి జోన్ల వారీగా ఆ యొక్క లైసెన్సుల కేటాయింపు, లైసెన్సు ఫీజులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచేయటం, తర్వాత ఆ వచ్చిన డబ్బును బొక్కసాల్లోకి నెట్టేయటం. ఇది లిక్కర్ పాలసీ సంక్షిప్తంగా చెప్పాలంటే. ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కూడా కవితమేనట. అలాగే అమలులో నిందితులతో కలిసి, ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన ప్లస్ అమలులో నిందితులతో కలిసి కవిత కుట్ర పన్నారు అని చెప్పి సిబిఐ పేర్కొంది. ఈ ప్రశ్నలన్నింటిపై కవిత దగ్గర జవాబులు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆమె భిన్నమైన సమాధానాలు ఇచ్చారు అని చెప్పి, వాస్తవాలను దాచిపెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పి, ఆమెకు మాత్రమే తెలిసిన ఎవిడెన్స్లను ముందు పెట్టినా నిజాలను అంగీకరించడం లేదు అని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సినిమాటిక్గా ఉంది చదువుతూ ఉంటే. ఇదిగో నువ్వు ఇది చేసావా లేదా అని చెప్తే అది చూసి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. ఇవిడ ఒక రకంగా చెప్పాలంటే అలా కుదరదు. ఇదిగో ఇది నీ పేరే, ఇది నీకు సంబంధించిందే, నీ యాక్టివిటీయే అని ప్రూవ్ అవుతా ఉంది. చేసావా లేదా? నేను చేయలేదు, లేదా ఇది నాకు సంబంధం లేదు, ఇది మోదీ చేస్తున్న కుట్ర, మమ్మల్ని అనగద్రొక్కాలని చేస్తున్న కుయుక్తులు, ఇలా అంటే కుదరదు. అక్కడ అదే జరుగుతూ ఉంది. అలాగే ఈ కేసులో సరైన ముగింపు రావాలంటే కవిత దాచిన వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది అంది సిబిఐ. ఈ నిజాల్ని రాబట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న తమ ముందు హాజరు కావాలని 41A CRPC క్రింద నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదని, అందువల్ల కస్టడీకి తీసుకుని సాక్ష్యాలను చూపించి ఇంటరాగేట్ చేస్తేనే ఆమె నుంచి మొత్తం కుట్రకోణం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపింది. అక్రమంగా డబ్బుల మళ్లింపు, ఇతర నిందితుల పాత్రతో పాటుగా ఇతర అంశాలను ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని వివరించింది. ఇక్కడ ఒక వార్త ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్త ఏంటి అంటే, వియత్నాంలో ఒక పెద్ద టైకూన్, రియల్ ఎస్టేట్ టైకూన్ ఇలాగే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అనుకుంటా కుంభకోణానికి పాల్పడ్డారు. ఆమెకు అక్కడ ఉన్నటువంటి స్థానిక కోర్టు, కింది కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె వయసు ఆల్మోస్ట్ 60 సంవత్సరాలకు దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ అవినీతి కేసుల్లో, అంటే ఈ మనీ లాండరింగ్ ఇలాంటి వాటిల్లో అంత బలమైనటువంటి కఠిన శిక్షలు లేకపోతే దేశం భ్రష్టు పట్టిపోతుంది.
కరెన్సీకి వాల్యూ లేకుండా పోతుంది. చాలా చాలా దారుణమైనటువంటి తప్పులు ఇవన్నీ కూడా. ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, అవునా అంటే ఒక మనీ రిలేటెడ్ దాన్ని ఏమంటారు స్కామ్ చేస్తే ఇంత పెద్ద శిక్ష ఉంటుందా? ఉంటుంది. మనం ఒక్కసారి లింకులు కలుపుకుంటూ మాట్లాడితే ఒకడు 1,00,000 కోట్లు కుంభకోణం చేయటం వల్ల ఎంతమంది జీవితాల మీద ప్రభావితం చూపిస్తోంది. ఒకడు ఒక బెట్టింగ్ యాప్లో కొంచెం అన్రిలేటెడ్ కనిపించిన ఉదాహరణ చెప్తాను. ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, వాడికి మస్తు పైసలు వస్తాయి. అలాగే వీడిని నమ్మి ఒక 1000 మంది ఆ బెట్టింగ్ యాప్లో జాయిన్ అవుతారు. అందులో ఒక 1% పీపుల్కి డబ్బులు వస్తాయి రిటర్న్ ఎంతో కొంత. మిగతా 99% మోసపోతారు. ఆ మోసపోయిన వాళ్ళు లక్షల రూపాయల్లో మోసపోయిన వాళ్ళు ఉంటారు, తనఖా పెట్టి మోసపోయిన వాళ్ళు ఉంటారు, అప్పులు చేసి మోసపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అల్టిమేట్గా అందులో కొంతమంది అన్న సూసైడ్ చేసుకుంటారు. ఇక్కడ ఒక్కడే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నవాడు, కానీ ఇక్కడ ఎంత దారుణం జరిగింది చూడండి. అలాగే ఇక్కడ ఒక 100 కోట్లో 1000 కోట్లో దొబ్బేసి తినేసిన వాడు, వీడి వలన అది ఎవరికి దక్కాలో వాళ్ళు దక్కకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి పరోక్షంగా. దేశం గుల్లవుతుంది. అర్థమైందా? ఇక్కడ నా పాయింట్ అది. అలాగే లిక్కర్ పాలసీ రూల్స్ కూడా మీరు చూడొచ్చు. డోర్ డెలివరీ అంట. దానివల్ల ఎంత ప్రమాదం, యువత ఈజీగా ఎడిక్ట్ అవుతుంది, చిన్న చిన్న పిల్లలు కూడా తాగుతారు ఇక. సో ఇంత పాపం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో కఠినమైనటువంటి శిక్షలే అమలు చేయాలి పిఎంఎల్ఏ ద్వారా. ఇక జాగృతికి కూడా శరత్ చంద్రారెడ్డి 80 లక్షల రూపాయలు ఇచ్చారంట. ఇది కూడా ఒకటి బయటకు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద శరత్ చంద్రారెడ్డి 80 లక్షల రూపాయలు ఇచ్చారని సిబిఐ తెలిపిందంట. శరత్ చంద్రారెడ్డికి చెందినటువంటి అరబిందో గ్రూప్స్లోని అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2021 మార్చిలో ఈ నగదు బదిలీ జరిగినట్లుగా పేర్కొంది. ఎందుకు ప్రతిఫలంగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అవకాశం ఇస్తామని శరత్ చంద్రారెడ్డికి కవిత హామీ ఇచ్చినట్లుగా సిబిఐ వెల్లడించింది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అవకాశం ఇస్తారంట. అలాగే భూమి సేల్ డీడ్ తీసి 14 కోట్ల రూపాయలు. లిక్కర్ పాలసీ 2021-22 ప్రకారం ఒకే సంస్థకు 2 రిటైల్ జోన్ల కంటే మించి కేటాయించవద్దనే రూల్ ఉందని సిబిఐ తెలిపింది. అయితే ఈ రూల్కు విరుద్ధంగా 3 సంస్థలకు 5 రిటైల్ జోన్లు కేటాయించారని పేర్కొంది. ఈ 3 సంస్థలు శరత్ చంద్రారెడ్డివని ఆధారాలను కోర్టుకు సిబిఐ సమర్పించింది. ఇట్లా జోన్లు కేటాయించినందుకు ఫలితముగా శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత 14 కోట్ల రూపాయల భూ సేల్ డీడ్ ద్వారా లబ్ధి పొందారని తెలిపింది. మహబూబ్నగర్లోని తన అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేందుకు సేల్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిందిగా శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి చేశారని, ఈ స్థలం కొనడం ఇష్టం లేదని, ఈ ల్యాండ్ విలువ ఏమిటో కూడా తనకు తెలియదని శరత్ చంద్రారెడ్డి చెప్పినా ఆమె పట్టించుకోలేదని సిబిఐ వివరించింది. వెంటనే 14 కోట్ల రూపాయలు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని, దీంతో 2021 జూలైలో అరవిందో గ్రూప్స్లోని మహిరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినటువంటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఆయన భూమిని కొనుగోలు చేశారని తెలిపింది. తొలుత 2021 జూలైలో 7 కోట్ల రూపాయలు, అదే ఏడాది నవంబర్లో మరో 7 కోట్ల రూపాయలు కవితకు చెల్లించారని ఎవిడెన్స్ను కోర్టుకు సిబిఐ సమర్పించింది. అయితే సేల్ డీడ్ తీసినప్పటికీ ఎలాంటి భూ మార్పిడి జరగలేదు. లావాదేవీలు జరిగాయి, మనీ లావాదేవీలు, కానీ భూమి మాత్రం మారలేదు అని సిబిఐ ఇంతకంటే బలమైన ఆధారాలు ఇంకేం చూపిస్తారు కోర్టుకి. అలాగే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఇదే శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో తెలిసినా తెలియకపోయినా ఏదో బాగా డబ్బులు సంపాదించాలనే ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశాడని స్పష్టమవుతూ ఉంది. ఆ క్రైమ్ పర్సెంట్ అంటే దాని ఏమంటే నేర తీవ్రత ఎంత ఉన్నప్పటికీ కూడా నేరం చేశారు అనేది ఇక్కడ తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు వాంగ్మూలంతో తెరపైకి కవిత పేరు. లిక్కర్ స్కామ్లో కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు విచారణతో కవిత పేరు తెరపైకి వచ్చిందని సిబిఐ తెలిపింది. బుచ్చిబాబు మొబైల్ ఫోన్లలో లభించినటువంటి వాట్సాప్ చాటింగ్స్ ఎవిడెన్స్లతో పాటుగా అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలంతో కవిత పాత్ర తేలిందని పేర్కొంది. అంతే, ఇక లాక్ తప్పించుకునే ఛాన్స్ లేదు. హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్లుగా పలు పత్రాలు దొరికాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ఇతర నిందితుల ద్వారా 100 కోట్ల రూపాయలు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి కవిత వసూలు చేయడం వంటివి బయటపడ్డాయని పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ హోల్సేల్ లైసెన్స్లో భాగస్వామ్యం ఉందని, ఇందులో ఆమె బినామీగా అరుణ్ పిల్లై వ్యవహరించారని, బుచ్చిబాబు కవితకు మధ్య జరిగిన ఫోన్ కాల్ ద్వారా ఈ విషయం బహిర్గతమైందని సిబిఐ వివరించింది. ఎయిర్పోర్ట్ జోన్లో మాగుంట రాఘవ కంపెనీకి పిక్సీ ఎంటర్ప్రైజెస్కు ఎన్ఓసి వచ్చేందుకు కవిత సహాయపడ్డారని వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 20న ఢిల్లీలోని హోటల్ తాజ్మాన్ సింగ్లో ఫెర్నాండ్ రికార్డ్ ఇండియా నిర్వహించిన మీటింగ్లో అరబిందో గ్రూపుకు చెందిన శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, సమీర్ మహేంద్ర, అరుణ్ పిల్లై,
అభిషేక్ బోయినపల్లి పాల్గొన్నారని, ఈ మీటింగ్కు సంబంధించినటువంటి ఫోటోలు ఫెర్నాండ్ రికార్డు సంస్థకు చెందినటువంటి మనోజ్ రాజ్ మొబైల్ ఫోన్లో లభించాయని కోర్టుకు సిబిఐ ఆధారాలు సమర్పించింది. కాగా 2022 డిసెంబర్ 11న హైదరాబాదులో కవితను తాము విచారించామని, అయితే అప్పటికే మాగుంట రాఘవ, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఈవెన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామి అయిన టీడీపీలో ఈ మధ్య చేరారు, ఫ్రమ్ వైసీపీ టు టీడీపీ. సో ఇటువంటి వాళ్ళని, అంటే ఇంత నేర ప్రక్రియ అక్కడ నేరం జరిగింది, దాని మీద దర్యాప్తు కొనసాగుతుందన్నా కూడా ఆయా పార్టీలు ఎందుకు ఆహ్వానించుకుంటున్నాయంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఏదో ఒక రూపంలో డబ్బును పార్టీకి ఇస్తే ఈ ఎన్నికల సమయంలో చాలా ఖర్చులు ఉంటాయి కదా, దానికి ఉపయోగపడతాయని వాళ్ళని ఆహ్వానించుకుంటారు, వాళ్ళ కండువా కప్పుతారు. మరి ఇక్కడ ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఎవరిని మనం వీడు రైట్ ఇన్ రాంగ్ అనడానికి లేదు, అందరూ డొల్లలాగే కనిపిస్తూ ఉన్నది పరిస్థితి. సో మాగుంట రాఘవ, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్లను రికార్డు చేయలేదని తెలిపింది. వీరి స్టేట్మెంట్ల తర్వాతనే కవిత పాత్ర స్పష్టంగా తేలిందని సిబిఐ వెల్లడించింది. సో అప్రూవర్లు ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకంగా ఉంది ఇందులో అనేది మనకు తెలుస్తోంది. అలాగే ఇక ఈ దీంట్లో ఉన్నటువంటి రారాజు, కింగ్ పిన్ కేజ్రీవాల్తో జరిగిన మంతనాల గురించి కూడా సిబిఐ కస్టడీ పిటిషన్లో వివరాలను అందించిందంట. తమ దర్యాప్తులో భాగంగా సౌత్ గ్రూప్కు చెందిన లిక్కర్ వ్యాపారి 2021 మార్చి 16న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన ఆఫీసులో కలిశారని సిబిఐ పేర్కొంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లుగా ఆ వ్యాపారి సీఎంకు వెల్లడించారని, ఈ విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మిమ్మల్ని సంప్రదిస్తారని కేజ్రీవాల్ సూచించారని తెలిపింది. అలాగే తమ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కావాల్సిన నిధులు ఎలా మళ్లించారో కూడా కవిత వివరిస్తారని లిక్కర్ వ్యాపారితోనే కేజ్రీవాల్ చెప్పినట్లుగా పేర్కొంది. ఏమన్నా కనిపిస్తుందా ఎక్స్ప్రెషన్లో, నేనా చేశానా తప్పు అన్నట్లుగా ఉంటుంది కేజ్రీవాల్ వ్యవహారం. మొత్తం డీల్ అంతా నడిపించేశారు. గతంలో కూడా ఇలాంటి దర్యాప్తు సంస్థల్లో పనిచేసినటువంటి అధికారి ఆయన, మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్. సో ఎట్లా చేస్తారో ఏమిటో తెలుసు. ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసినప్పటికీ అఫ్కోర్స్ ఎవరైనా సరే ఒక క్లూ వదిలి పోవాల్సిందే. ఆ క్లూ బట్టి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు కేజ్రీవాల్ కవిత పాత్ర ఎంత కీలకమో ఇక్కడ వీటి ద్వారా తెలుస్తోంది. అలాగే ఇందుకు సదరు వ్యాపారి వాంగ్మూలాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కేజ్రీవాల్ సూచనతో ఆ వ్యాపారి 2021 మార్చి 20న హైదరాబాద్లో కవితను ఆమె ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్తో తాము మాట్లాడుతున్నామని, సీఎం టీం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నదని వ్యాపారికి కవిత వివరించారు. అలాగే తనతో పాటు అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అరుణ్ పిల్లయ్యతో టచ్లో ఉండాలని వ్యాపారికి ఆమె సూచించారు. లిక్కర్ బిజినెస్లో పార్ట్నర్షిప్ కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ముడుపులుగా చెల్లించాల్సి ఉందని, ఇందుకోసం ముందుగా 50 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించాలని ఆ వ్యాపారికి కవిత చెప్పారట. అనంతరం కవిత సీఏ బుచ్చిబాబు 2021 మార్చి 21న వ్యాపారిని కలుసుకొని 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గట్లుగా వ్యాపారి తన కొడుకు ద్వారా బుచ్చిబాబు అలాగే అభిషేక్ బోయినపల్లికి 25 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ వ్యాపారి కొడుకుకు ఇండో స్పిరిట్ హోల్సేల్ బిజినెస్లో 32.5% వాటానిచ్చారంట. మరోవైపు ఫెర్నాండ్ రికార్డ్ ఇండియా ద్వారా ఇండో స్పిరిట్కు హోల్సేల్ బిజినెస్ దక్కేలా విజయ్ నాయర్ కీ రోల్ పోషించారు. నిబంధనలకు భిన్నంగా ఇండో స్పిరిట్కు హోల్సేల్ లైసెన్స్ ఇచ్చారు. ఇది కవిత కస్టడీ అప్లికేషన్లో సిబిఐ పేర్కొన్నటువంటి విషయాలు. వ్యాపారులు కుమ్మక్కయ్యారని, భాగస్వాములు బ్లాక్ లిస్టు అయ్యారని ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఒత్తిడి మేరకు ఇండో స్పిరిట్కు అక్రమ వ్యాపారం కేటాయించినట్లుగా తేలిందని సిబిఐ పేర్కొంది. ఇది ఓవరాల్గా కేవలం అంటే ఒక సిబిఐ సమర్పించినటువంటి ఆధారాలే ఇన్నున్నాయి. అవి కూడా బయటకు వచ్చిన ఆధారాలు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది బయటకు వచ్చిన ఆధారాలు. ఇంకా చాలా ఉంటాయి. దర్యాప్తు సంస్థలు అనేవి మొత్తం విషయాలు బయట పెట్టేవు. గతంలో ఆ కవితను అరెస్టు చేయను అని చెప్పేసి ఇప్పుడు అరెస్టు చేశారు, తొండి మేము ఒప్పుకోము అని మాట్లాడారు కదా కవిత అండ్ కవితకు సంబంధించినటువంటి లాయర్. వీళ్ళందరూ అన్నీ చెప్పి చేస్తారు మరి దర్యాప్తు సంస్థలు. అలా అండి ఇలా ముందుగా దాన్ని ఏమంటారు, ఇక్కడ టీఎస్పీఎస్సీలో పేపర్స్ లీక్ అయినట్లుగా ఇక్కడ ప్రశ్నపత్రం కూడా లీక్ చేయాలేమో, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం, మీరు కౌంటర్స్ సిద్ధం చేసుకొని రండి అని చెప్తారా ఏంటి? ఇన్ని ఆరోపణలు, ఇన్ని ఆధారాలు ఇటువైపు దర్యాప్తు సంస్థల దగ్గర ఉంటే ఇక్కడ ఒకటే పాయింట్ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కవిత తరపున లాయర్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకటే. ఈ ఆధారాల్ని ఆరోపణల్ని ఖండించేయడం అందరూ ఖండించేస్తారు.
ఇవి నిరాధారమైనవి అని ప్రూవ్ చేసుకునేలాగా ఒక్కటంటే ఒక్క మాట ఇప్పటి వరకు లేదు. ఎట్లా నమ్ముతారు జనం? ఇది జనాన్ని చేసిన మోసం కాదా? లిక్కర్ వ్యాపారం ఏంది అసలు నాకు అర్థం కాదు. లిక్కర్ దందాలోన పైసలు సంపాదించాలన్న కక్కుర్తి ఎందుకు కలిగింది? ఇది మనం అనుకుంటున్నాం కానీ 100 కోట్లు 600 కోట్ల రూపాయలు అని. కానీ ఒకవేళ మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ వచ్చి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు కలిసి ఈ స్కామ్ అనేది లెఫ్టినెంట్ గవర్నరు అక్కడ ఉన్నటువంటి సిఎస్ ఢిల్లీ సిఎస్ ద్వారా బయటకు రాకపోయి ఉండుంటే ఇప్పటికే దీంట్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం, లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగేది. జస్ట్ ఇమాజిన్, కేవలం అక్కడ కొన్ని షాపులు కేటాయించడానికి, లైసెన్సులు కేటాయించడానికి అన్నన్ని కోట్ల రూపాయలు డొనేషన్స్ లాగా తీసుకున్నారు, అడ్వాన్స్. ఆ పార్టీకి ఫండ్ రూపంలో తీసుకున్నారంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు జనాన్ని నుంచి గుంజడానికి సిద్ధమవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆఖరికి ఎయిర్పోర్ట్లో కూడా ఒక షాప్కి పర్మిషన్ ఇచ్చారు అంటే జనం ఆరోగ్యాన్ని గుల్ల చేసే ప్రక్రియ ఇది. ఏంటి? లిక్కర్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వీటిల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ లిక్కర్ పాలసీలు అనేవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి. వీ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ అంటే కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వని విషయాలు ఇది ఒకటి ఉంది. పెట్రోల్ రేట్లు అవి కూడా అలాగే. సో ఇంత దారుణమైన మోసమా, ఎట్లా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కనుక అర్థం చేసుకుంటే వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? మోదీ మా మీద నియంతృత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు. మోదీకి ఇంకేం పని పాటలే, మరి ఆయన ఇంకేం పనిలే. ఇక్కడ కేజ్రీవాల్కి ఒక కూతురు ఉన్నారు, ఆ కూతురు పేరు కవిత, ఆవిడ కాబోయే ప్రధానమంత్రి అయిపోతారు, నాకు అడ్డొచ్చేస్తారని చెప్పేసి కవిత గారిని లోపలేస్తారు. ఏం మాట్లాడుతున్నారు ఏమో నాకు అర్థం కావట్లే. అట్లనే దర్యాప్తు సంస్థలు నాకు బాధ అనిపించేది. సరే మోదీని బీజేపీని ఏమన్నా అనుకోండి, విమర్శలు చేసుకోండి, దర్యాప్తు సంస్థలు అంటే దేశానికి సంబంధించిన విషయాల్లో మాత్రం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దర్యాప్తు సంస్థలు అంటే ఏదో గడ్డిపోచలాగా ఫీల్ అవుతారు. నిన్న కాక మొన్న ఎన్ఐఏ ఈ బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ అధికారులు కొన్ని వందల సీసీ కెమెరా ఫుటేజీలని పరిశోధించి ఆ డిఎన్కే గాళ్ళను పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్లో దొరికారు వాళ్ళు. ఎంత కష్టపడుతున్నారు దేశం కోసం అధికారులు. అదే ఎన్ఐఏ అధికారుల మీద వెస్ట్ బెంగాల్లో ఏం చేశారు? దాడి చేశారు, వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేశారు. దాంతోపాటుగా అట్రాసిటీ కేసు, మహిళల్ని లైంగికంగా వేధించారు మా ఇళ్లలోకి చొరబడిన ఎన్ఐఏ అధికారుల మీద అక్కడ ఉన్నటువంటి తృణమూల్ నేతలు అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మమతా బెనర్జీ సో కాల్డ్ దీది చేశారు. ఇది మనం ఖండించొద్దా ఒక భారతీయుడిగా? మన దర్యాప్తు సంస్థలవి అవే పొల్యూట్ అయిపోయాయంటే నువ్వు ముందు పొల్యూట్ అయినట్టు అర్థం. నువ్వు తప్పు చేయకపోతే నిన్ను ఎవడు ఏం పీకలేడు. ఇది స్పష్టం, ఎవరికన్నా ఇది స్పష్టం. గతంలో కూడా అమిత్ షా మోదీల పైన ఇంతకంటే భయంకరమైనటువంటి కేసుల విషయంలో సిబిఐలు దర్యాప్తు చేశాయి. వాళ్ళు అలాగే దర్యాప్తుకు సహకరించారు, బయటకు వచ్చేసారు. సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చేసింది. ఇప్పటికీ గోద్రా అల్లర్ల గురించి మోదీకి లింక్ ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కానీ సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందే. మరి ఇంక దేన్ని నమ్మాలి మనం? దాన్ని కూడా నమ్మకూడదు, దీన్ని కూడా నమ్మకూడదు అని దేన్ని నమ్మాలి? మన అహంకారాన్నే నమ్మాలా? మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే వాడు వెధవ పనులు చేసినా వాడు వెనకేసుకురావాలి. మనకు వాడు నచ్చలేదంటే వాడు మొహమే నచ్చలేదు, సో వాడు ఏం పని చేసినా మంచి పని చేసినా మనకొద్దు. ఇలాంటి ప్రోపగండా మైండ్ సెట్స్తో ఎట్లా ముందుకెళ్ళాలి చెప్పండి. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంకి వస్తే కవిత అడ్డంగా దొరికిపోయారు. ఇన్ని ఆధారాలతో కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ 3 రోజుల్లో ఈ కస్టడీలో కవితకు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మిగతా నిందితులతో కలిసి ఒకేసారి అంటే ప్రశ్నోత్తరాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆన్ నోటెడ్ ఉంటాయి. మళ్ళీ కోర్టుకు సమర్పిస్తారు, మళ్ళీ రిమాండ్కి తీసుకుంటారు. ఇట్లా కస్టడీ పొడిగింపు జరిగి ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత దీని మీద ఒక సంచలనమైనటువంటి తీర్పులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరో విషయం చెప్పుకోవాలి, భారతదేశంలో ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. సామాన్యుల విషయంలో అయితే సంవత్సరాల తరబడి ఇంకెప్పటికే బయటికి రారు. ఇలాంటి పెద్దోళ్ళ విషయంలో కూడా అంతే. తప్పులు చేసి నేరారోపణలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటకు వచ్చేసి బెయిల్ మీద
పెద్ద పెద్ద పొజిషన్స్లో సెటిల్ అయిపోతున్నారు. ఇది మారాలి. ఈ విధానాలు మారాలి అంటే ఇటువంటి నేరాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులను నియమించి ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్గా దీంట్లో ఇక్కడ దర్యాప్తులు జరగాల, ఇటో అటో తేల్చేయాలన్నమాట. దోషి ఎవరో అనేది శిక్షలు అనేవి తేల్చేయాలి. దానివల్ల ప్రజా సమయం దాన్ని ఏమంటారు సేవ్ అవుతుంది. ఇప్పుడు 24 గంటలు మనం కవిత స్కామ్ గురించో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించో, కేజ్రీవాల్ గురించో మాట్లాడే బదులు ఇంకా దేశానికి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అక్కడ చైనా విస్తరణవాదం గురించి చెప్పాలి జనాలకి, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన చేయాలి, ఇంటర్నేషనల్ డీలింగ్స్ భారతదేశానికి ఉన్నటువంటి దౌత్యపరమైన విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని మాట్లాడుకునే విషయాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. వీటి వలన ప్రజలకు ఉపయోగం లేదు. దీనివల్ల రోజు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఒకటి మాత్రం గమనిస్తారు, మన రాజకీయ నాయకులు 99% కరప్టెడే. ప్రతి ఒక్కడు టెక్నికల్గానో ఇలా అడ్డంగా దొరుకో మిస్టేక్స్ చేస్తారు. టెక్నికల్గా చేసిన వాళ్ళు దొరకరు. టెక్నికల్లీ ఐఎమ్ వెరీ అంటే నేను లీగల్ పర్సన్ అని అంటారు కదా, దాని అర్థం ఏంటంటే దొరకకుండా తప్పులు చేశాడని. సో దొరకకుండా చేసేవాళ్ళు ఇలా దొరికిపోయే వాళ్ళు ఉంటారు తప్ప అసలు తప్పులు చేయని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎక్కడో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తప్ప, పవన్ కళ్యాణ్, జయప్రకాష్ నారాయణ వంటి వారు తప్ప. సో ఇది గమనించాలి ప్రజలారా. మనం ఇలాంటి విషయాల్లో మొహమాటానికి పోయి అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దర్యాప్తు సంస్థల మీద గట్టిగా మాట్లాడితే మనం కూడా గట్టిగా తిరిగి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.